వెల్కమ్ టు CEO డెస్క్. నేను మీ వెంకటేష్ కడకంచి. ఇవాళ మన CEO డెస్క్ టాపిక్ సర్కారీ బడిని చంపేసి సర్కస్ చూస్తున్నారు. నర్సరీ ఫీజు ₹1,00,000, 78,572 కోట్లు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి స్కూల్ ఎడ్యుకేషన్కు కేంద్రం కేటాయించిన నిధులు 24,000 కోట్లు. పాఠశాల విద్యకు తెలంగాణ ప్రభుత్వం కేటాయించిన మొత్తం ఎప్పుడు చూసినా వేల కోట్ల ముచ్చటే. ఏ ప్రభుత్వాన్ని గమనించినా పాఠశాల విద్యకు నిధుల వరదే. మరి ఈ స్థాయిలో నిధులు కేటాయిస్తున్న సర్కారీ విద్యకు ఎందుకు ఆదరణ కరువవుతుంది? ప్రభుత్వ పాఠశాలలో పిల్లలను చేర్పించాలంటేనే తల్లిదండ్రులు ఎందుకు భయపడుతున్నారు? డబ్బులు ఖర్చు పెట్టైనా సరే పిల్లలను ప్రైవేట్ స్కూళ్ళలోనే ఎందుకు చేర్పిస్తున్నారు? 3 పూటలా తినడానికి తిండి లేని పేదవాడు కూడా సర్కారీ బడి వైపు చూడడం లేదంటే లోపం ఎక్కడుంది? మారుతున్న కాలంతో పాటు ప్రభుత్వ బడులు మారడం లేదా? అయితే అలా మారకపోవడానికి కారకులు ఎవరు? ప్రభుత్వ పాఠశాలలకు పెద్ద పెద్ద ప్రాంగణాలు ఉంటాయి, భారీ భవనాలు కనిపిస్తాయి, కానీ లోపల మాత్రం డొల్లా, సౌకర్యాలు నిల్. విద్యార్థులకు కావాల్సిన టాయిలెట్స్ ఉండవు, తరగతి గదుల్లో లైట్స్ ఉండవు, అక్కడ ఫ్యాన్లు తిరగవు, కనీసం పిల్లలు కూర్చోవడానికి బెంచీలు కూడా ఉండవు. ఇదే మన సర్కార్ పాఠశాలల దుస్థితి. మరి అన్ని వేల కోట్లు ఎడిపోతున్నాయి. పిల్లల కోసం ఆ మాత్రం చేయలేకపోతున్నారా? ప్రభుత్వ పాఠశాలల్లో చదువు చెప్పే టీచర్లు ఎన్నో పరీక్షలను దాటుకొని ఉద్యోగాలను సాధిస్తారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో డిఎస్సి కొట్టాలంటే గ్రూప్ 1, గ్రూప్ 2తో సమానం. అంత కాంపిటీషన్ ఉంది. అలా అంతటి పోటీ ఎదుర్కొని టీచర్గా వస్తున్నా వారికి ఎంత నాలెడ్జ్ ఉంటుందో చెప్పనక్కర్లేదు. వారితో ప్రైవేట్ స్కూళ్ళలో చదువు చెప్పే వారికి పోల్చలేం. అలాగని ప్రైవేట్ టీచర్లు తక్కువని కాదు, కానీ ప్రభుత్వ ఉపాధ్యాయులు మాత్రం చాలా మెరుగైన మేధస్సును కలిగి ఉంటారనేది మాత్రము వాస్తవం. అలాంటి వారిని ఉపయోగించుకొని పాఠశాల విద్యను ఎందుకు పకడ్బందీగా మలచవచ్చు కదా? సర్కారీ టీచర్లతో అద్భుతాలు సృష్టించవచ్చు. కానీ మన పాలకులకు అవేం పట్టవు. రాను రాను డిఎస్సి నోటిఫికేషన్లు ఇవ్వడం కూడా మానేశారు. ఒక వ్యూహం ప్రకారం, పథకం ప్రకారం సర్కారీ విద్యను చంపేస్తున్నారు. విద్యార్థులు లేరని పాఠశాలను మూసేస్తున్నారు. మీరు చేస్తున్న పనికి గవర్నమెంట్ స్కూళ్ళలో పిల్లలు ఎలా చేరుతారు? మీకు కావాల్సింది కూడా ఇదే కదా? అసలు సర్కారీ విద్యను చంపేస్తుంది ఎవరు? ఈ ప్రశ్నకు కూడా సమాధానం మన రాజకీయ నాయకులే. అవును, ప్రస్తుతం మన కళ్ళ ముందు కనిపిస్తున్న పెద్ద పెద్ద స్కూళ్ళన్నీ ప్రత్యక్షంగానో పరోక్షంగానో పొలిటికల్ లీడర్లవే. అలాంటి వాళ్ళు ప్రభుత్వ పాఠశాలను ఎందుకు బలోపేతం చేస్తారు? నో వే. విద్యా సంస్థల నుంచి పార్టీలకు ఫండ్స్ కావాలి, లోకల్ లీడర్లకు డబ్బులు కావాలి. అలాంటప్పుడు ప్రైవేట్నే ప్రోత్సహిస్తారు కదా. గవర్నమెంట్ స్కూళ్ళను నిర్వీర్యం చేయడం వెనుక గల్లీ లీడర్ నుంచి ఢిల్లీ లీడర్ దాకా పోటీ పడి అందరి పాత్ర ఉంది. చేయాల్సింది చేసి ఇప్పుడు సర్కస్ చూస్తున్నారు. ఇంటర్మీడియట్ అయిపోగానే ఏం చేస్తావని ఎవరిని అడిగినా ఐఐటి, ఎన్ఐటి లేదంటే ఏ జేఎన్టీయూ లాంటి కాలేజీలోనైనా ఫ్రీ సీట్ కొట్టాలనుకుంటారు, లేదంటే ఉస్మానియా, గాంధీ లాంటి మెడికల్ కాలేజీలో సీట్ కొట్టాలనుకుంటారు. డిగ్రీ పూర్తవగానే ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీలో పీజీలు చేయాలనుకుంటారు. ఆంధ్ర యూనివర్సిటీలో చేరాలని కలలు కంటారు. ఇవన్నీ ప్రభుత్వ విద్యా సంస్థలే. అంటే హయ్యర్ ఎడ్యుకేషన్ వచ్చేసరికి సర్కారీ విద్యా సంస్థలకు ప్రాధాన్యత పెరుగుతుంది. కానీ పాఠశాల విద్యలో మాత్రమే ప్రైవేట్దే హవా. దీనికి కారణం ముమ్మాటికి మన ప్రభుత్వాలే. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అంటూ సర్కారీ స్కూళ్లకు కూడా ఇంగ్లీష్ బోధన అంటూ ఉదరగొడతారు. తీరా దాన్ని అమలు చేయడంలో చేతులెత్తేస్తారు. అందుకే సర్కారీ బడులు నిర్మానుష్యంగా, నిశ్శబ్దంగా మారిపోతున్నాయి. ఎంతో అనుభవజ్ఞులైన టీచర్లున్నా ఈ స్కూళ్ళలో పిల్లలను చేర్పించేందుకు ససేమిరా అంటున్నారు. ఎందుకంటే అక్కడ పిల్లలను చేర్పిస్తే చదువు చెప్పరని వారి భయం. ఈ కారణంగానే మన విద్యా వ్యవస్థలో విపరీత పోకడలు. విద్య ఒక వ్యాపారంగా మారిపోయింది. ప్రభుత్వాల పుణ్యమా అని ఇది ఇప్పుడు ఓ సక్సెస్ఫుల్ బిజినెస్ ఫార్ములా అయింది. అందుకే విద్యారంగంలోకి కార్పొరేట్ కంపెనీలు చొరబడ్డాయి.
నర్సరీ విద్యకు కూడా లక్షలకు లక్షలు ఫీజులు వసూలు చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక మధ్యతరగతి కుటుంబం వారి పిల్లలు ఎలా చదివిస్తుంది? పేదవాడి పరిస్థితి ఏంటి? ప్రభుత్వ పాఠశాలలు చూస్తే అలా, ప్రైవేట్ స్కూళ్ళ పరిస్థితి ఇలా. ఈ సమస్యలను ఎవరు పరిష్కరిస్తారు? సర్కారీ విద్యను మళ్ళీ ఎవరు గాడిలో పెడతారు? విద్యను ఉమ్మడి జాబితాలో నుంచి కేంద్ర జాబితాలోకి మారిస్తేనైనా న్యాయం జరుగుతుందా? అంటే అప్పుడు రాష్ట్రాలు గోల చేస్తాయి, మా హక్కులను హరిస్తున్నాయని గగ్గోలు పెడతారు. మరి మీ చేతుల్లో ఉన్న విద్యా వ్యవస్థ నిర్వీర్యమవుతుంటే మీరు ఏం చేస్తున్నారు? ప్రైవేట్ విద్యా సంస్థలకు ఎందుకు కొమ్ము కాస్తున్నారు? ఇది ఇలాగే కొనసాగితే చదువు అనేది సంపన్న వర్గానికి మాత్రమే పరిమితమవుతుందనే విషయం మీకు తెలియదా? ఒక అంబేద్కర్, ఒక మహాత్మా గాంధీ, ఒక అబ్దుల్ కలాం ఎక్కడి నుంచి వచ్చారు? వీరంతా మన సర్కారీ స్కూళ్ళలో చదువుకున్న వాళ్ళే కదా, దేశాన్ని శాసించారు కదా. ఇప్పుడు ఇలాంటి వారిని మన ప్రభుత్వ పాఠశాలలు తయారు చేయగలవా? అక్కడ చదువు చెప్పే వారికైతే ఆ సత్తా ఉంది, కానీ వారికి కావలసిన సౌకర్యాలు ఇవ్వాల్సింది ప్రభుత్వాలు మాత్రమే. అది లేకనే ఈ పరిస్థితి సర్కారీ చదువు కోసం కాగితాలకు, బోర్డులకే పరిమితం అవుతుందనేది కాదనలేని వాస్తవం. ప్రభుత్వాల ముందు చూపులేని కారణంగానే ప్రైవేట్ విద్యా సంస్థలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. ప్రైవేట్ స్కూళ్ళలో ఫీజులనైనా నియంత్రిస్తున్నారా అంటే అదీ లేదు. మీరు ఎంతైనా వసూలు చేసుకోండి, మాది మాకిస్తే చాలన్నట్టు తయారైంది ఈ పరిస్థితి. ఈ పరిణామాలు మన దేశ పరిస్థితికి ప్రమాదకరం, మన భావితరాలకు తీర నష్టాన్నే మిగులుస్తున్నాయనేది కఠోర వాస్తవం. నాయకులు మేల్కొనాలి, ప్రభుత్వాన్ని నడిపే పెద్దలు మార్పు కోసం ప్రయత్నం మొదలుపెట్టాలి. ప్రజలు కూడా ప్రభుత్వ విద్యను కాపాడుకునేందుకు నడుం బిగించాలి. ఇది మన భావి భారతదేశానికి ఎంతో అవసరం. ఇది ఇవాల్టి CEO డెస్క్. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి V5 న్యూస్.